హలో ఆల్, తమిళ చూసారు కదా, ఏంటి అంత మర్చిపోలేనిది అనుకుంటున్నారా? అది తెలియాలంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడాలి, ఎందుకంటే నాకు ఆ యాక్సిడెంట్ అప్పుడే జరిగింది కాబట్టి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ఇంటి నుండి వచ్చేటప్పుడు 2 బ్యాగులతో వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పటికి మనకి 4 బ్యాగులు అవుతాయి. ఎందుకంటే అక్కడ చేసిన పిండి వంటలు అవన్నీ మోసుకొని వెళ్ళాలి కదా ఇంటికి. మా అమ్మమ్మ అయితే మా కోసం ఇంట్లోనే పూతరేకులు చేస్తుంది. మా అమ్మ రేకుల్ని తడిపిస్తుంటే మా అమ్మమ్మ అవి పూతరేకులను చుడుతుంది. మళ్ళీ మాకు ఒక రకం కాదు, నాకేమో షుగర్ పూతరేకులు, మా అమ్మకేమో కాజువి, మా డాడీకి ఏమో బెల్లంవి, ఇలా 3 రకాలు చేసి పెట్టాలి. అక్కడ నుండి మా అమ్మమ్మ పుట్టి పెరిగిన ఊరు వచ్చాం. ఎవ్రీ ఇయర్ ముక్కనుమ రోజు ఇక్కడ జాతర జరుగుతుంది. చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఈ జాతర మాత్రం మిస్ అవును, ఎందుకంటే కజిన్స్ రిలేటివ్స్ అందరూ ఉంటారు. ఈ ఏరియా మా హ్యాంగ్అవుట్ ఏరియా. ఫొటోస్ అయినా ఆడుకోవడం అయినా ఏదన్నా ఇక్కడే. ఊరు మధ్యలో కాలం ఉంటుంది. ఇటు నుండి అటు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ ఒకటే మార్గం. ఇంకా హ్యాపీగా వెళ్ళని నేను ఏడుస్తూ తిరిగి వచ్చాను. ఇక్కడ రోజుకొక ఈవెంట్ జరుగుతుంది. కనుమ రోజున సేవ జరుగుతుంది. నేను సేవకు రావడం అయితే ఇదే ఫస్ట్ టైం, కానీ ఇదే లాస్ట్ టైం అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇలా బుట్ట బొమ్మలు, మ్యూజిక్, దేవతల వేషాలు, ఘటాలు ఉంటాయి. అండ్ ఫైర్ క్రాకర్స్ కూడా పేలుస్తారు. అవన్నీ పాయింట్ ఇక్కడ అంటారా? తమిళలో పెట్టిన దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఫైర్ క్రాకర్స్ పేలుస్తారు కదా, సో అవి పేల్చినప్పుడు ఆ ఫైర్ పార్ట్ వచ్చి నాకు తగిలింది. నేను కరెక్ట్ గా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది కూడా రికార్డ్ అయిపోయింది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. నాకైతే ఏం అర్థం కాలేదు. నా నెక్ కాలిపోతుందో పక్కన, హెయిర్ కాలిపోయింది. ఈ కనుమ నాకు చాలా బాధగా కంప్లీట్ అయింది. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలా జరుగుతుందని. ఊరంతా అక్కడే ఉన్నారు, అయినా అది నా మీదే పడింది. నైట్ జరిగిన దానివల్ల నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు. అసలు ఈ రోజు జాతర, నేను ఈ రోజు ఇక్కడికి రావాలి, కానీ నిన్నొచ్చి దెబ్బ తగిలించుకున్నాను. స్ట్రీట్ మొత్తం ఇలా బొమ్మలు, ఐస్ క్రీమ్ షాపులు, పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ పెట్టారు. చిన్నప్పుడు కిచెన్ సెట్ తో బాగా ఆడుకునేదాన్ని. ఇది పోలేరమ్మ గుడి. జాతర ఈవినింగ్ కాబట్టి ఇప్పుడు జనం కొంచెం తక్కువే ఉన్నారు. నాకు ఈ దెబ్బ తగలడానికి కరెక్ట్ గా 20 minutes ముందు సీనియర్ అక్క ఇన్స్టా స్టోరీకి రిప్లై ఇచ్చింది, దిష్టి తగులుతుందని. నేను ఆ మెసేజ్ మార్నింగ్ చూసా. నాకేం రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు. ఈవినింగ్ ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఏంటిలా రోడ్ పైన టవల్స్ వేసుకొని పడుకున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే అమ్మవారి ఘటం వచ్చినప్పుడు ఇలా పిల్లల మీద నుండి దాటుతారనమాట. సో అలా దాటితే మంచిదని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. నేను కూడా చిన్నప్పుడు ఇలా ఒక టవల్ వేసుకొని ప్లేస్ రిజర్వ్ చేసుకునేదాన్ని, లేదంటే అసలు ప్లేస్ ఉండదు. ఇదిగోండి ఇలా పిల్లల మీద నుండి దాటుతారనమాట. సో వెనకాలే మొత్తం ఊరంతా వచ్చేస్తారు. ఎవరైనా సరే ఇలా ఘటం ఇవ్వచ్చు. మన చేత్తోనే పూజ చేసి ఆ ఘటాన్ని గుళ్ళో ఇవ్వాలి. ఎప్పుడు పండగ అయ్యేసరికి చాలా ఆనందంగా ఉండే నేను ఈసారి చాలా బాధగా ఉన్నాను. అమ్మ దిష్టి తగులుతుందని చెప్పినప్పుడు ఎప్పుడు లైట్ తీసుకునేదాన్ని, కానీ ఈసారి మాత్రం నాకు అర్థమైంది. సో ఇదండి నేను తమిళలో పెట్టిన దానికి రీజన్. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.